ఏబీపై ఫెంగల్ తుఫాన్ పెను ప్రభావం చూపనుంది. దీంతో 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు, తిరుపతి జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రెడ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. మధ్యాహ్నానికి తుఫాన్ పుదుచ్చేరి వద్ద తీరాన్ని తాకనుంది. దీని ప్రభావంతో 2 రోజుల పాటు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ ఉత్తర తమిళనాడు తీరం దిశగా వస్తున్నందున కోస్తాలో తీరం వెంబడి గాలుల ఉధృతి పెరిగింది. ఈ రోజు దక్షిణ కోస్తాలో గంటకు 70 నుంచి 80, అప్పుడప్పుడు 90 కిలోమీటర్లు, ఉత్తర కోస్తాలో 45 నుంచి 55, అప్పుడప్పుడు 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఇక దక్షిణ కోస్తా పోర్ట్లకు 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మిగిలిన పోర్ట్లకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ అయింది. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో గడిచిన 24 గంటల్లో అన్నమయ్య, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. రాజంపేటలో 21, రణస్థలంలో 18.75, లావేరులో 17, చీపురుపల్లిలో 14.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అమరావతిలోని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో కృష్ణా జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతూ ఉన్నాయి. దివిసీమ ప్రాంతంలో చేతికొచ్చిన వేలాది ఎకరాల్లోని వరి పంట నేల కొరిగింది. యంత్రాల సహాయంతో కోసిన ధాన్యాన్ని కొనే నాథుడు లేక రహదారులపై రాసులుగా నిల్వ ఉండిపోయాయి. మరోపక్క కోడూరు, నాగాయలంక మండలాల సముద్ర తీర ప్రాంతంలో వరి పంట పూర్తిగా ముంపునకు గురైంది. ఎగువ ప్రాంతంలోనూ చేతికొచ్చిన పంట తుఫాన్ ప్రభావంతో పూర్తిగా నీట మునిగిపోయింది. ఈ రోజు ఉదయం నుంచి ఈదురుగాలులు వీస్తున్నాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం పరిధిలోని పాలకాయతప్ప గ్రామ సమీపంలోని సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈ తుఫాన్ ప్రభావంతో సముద్ర తీరం సుమారు 800 మీటర్ల ముందుకు చొచ్చుకొచ్చింది. నష్టపోయిన తమకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వర్షాలు పడుతూ ఉండడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తుఫాను ప్రభావం శ్రీకాకుళం జిల్లాపైన కూడా కనిపిస్తూ ఉంది. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా వాతావరణం ఒక్కసారిగా మారింది. పెద్ద ఎత్తున మబ్బులు ఏర్పడడంతో పాటు చిరు జల్లులు కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రైతాంగం అయితే తీవ్రంగా నష్టపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పంట చేతికి వచ్చింది, మరి ఏదైతే కొద్ది రోజుల్లో మొత్తం కూడా కళ్ళానికి వెళ్తుంది, ధాన్యం అంతా కూడా చేతిలోకి వస్తాయన్నటువంటి తరుణంలో ఇప్పుడు వరుణుడు ఈ విధంగా తుఫాను రూపంలో విరుచుకుపడుతుండడంతో కొంత రైతాంగం అయితే ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే వరి కోతలు అయిన తర్వాత వాటర్ అనేది ఏదైతే ఇది పంట పొలాల్లోనే మనం ఉన్నాము, వర్షం పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే కొంతమేరకు ఇప్పటి వరకు ఏదైతే వరి కోతలు చేయకుండా ఉన్న వాళ్ళు కోయకుండా ఉండడం జరిగింది. అయితే కొంత ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వల్ల కానీ లేకపోతే వర్షం ఇప్పటి వరకు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను చూసుకొని అయితే వీళ్ళు వరి కోత కోసినటువంటి రైతాంగానికి మాత్రం కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఈరోజు రేపు కూడా వర్షాలు జిల్లాలో కురుస్తాయని చెప్తున్నారు. కానీ ఈ వర్షాలు చిన్న జల్లులకే పరిమితం అయితే కొంత నష్టాన్ని నివారించవచ్చు. కానీ ఎక్కువ వర్షం కానీ కురిసినట్లయితే ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఏంటి సార్, ఎలాంటి పరిస్థితి ఉంది? రైతులు ప్రతి ఏటా కూడా మనకి పంట చేతికొచ్చే సమయాల్లో ఎలా ఇబ్బంది అవుతుంది? ఇప్పుడు కూడా ఇదే ఇబ్బందిలో అవుతుంది. కోతలు అయినా కోతలు అవ్వకపోయినా సరే ఇదే పరిస్థితి అవుతుంది. ఈ టైం వచ్చేసరికి మనకి కళ్ళం చేరిన టైంకి ఇదే టైము, వర్షాలకి ఇబ్బంది పడిపోయి రైతులు కూడా ఇదే ఇబ్బంది పడుతుంటారు. కానీ మనకి వచ్చింది ఏంటంటే ఇదే టైంలోనే ఏదైనా రద్దు అవ్వడానికి కూడా యాక్షన్ తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు పెట్టుబడులు పెట్టారు, పంట అంతా చేతికి వచ్చేస్తుంది టైంలో ఇలా వర్షం పడుతుంది. ఈ చిన్న చిన్న జల్లు అయితే పర్లేదా? ఏమైనా రంగు మారే అవకాశం ఉంటుందా? ధాన్యం ఏంటి దాన్ని అంటే ఏడు చేస్తాము. ఈ వారం అవ్వచ్చు, లేకపోతే 2 రోజులు అవ్వచ్చు, 3 రోజులు అవ్వచ్చు, లేకపోతే కంటిన్యూ వర్షం పడినా సరే ఏం చేయలేమో పోతాయి. బాబు, ఇలా ఆగిపోతే పర్వాలేదు వర్షం, కానీ కంటిన్యూగా వర్షం పడితే ఇబ్బంది పడద్దా? ఇబ్బంది పడుతుంది, చాలా ఇబ్బంది. పాయి వచ్చేది, రంగు మారితే ఎవరు కొంటారా? రైతులు రేట్ వచ్చి తక్కువ వస్తుంది.
ముఖ్యంగా ఇది రైతాంగం చూడొచ్చు, ఏదైతే రైతులందరూ కూడా కళ్ళాల్లోకి ధాన్యం తీసుకెళ్లే విధంగా వీళ్ళందరూ కూడా ఏర్పాట్లు చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు వీళ్ళ కళ్ళల్లో చూస్తే ఒక దైన్యం కనిపిస్తూ ఉంది. ధాన్యం చేతికి వచ్చాయి, పంట పండింది, చేతికి వచ్చేస్తుంది అనుకున్న తరుణంలో ఇలా తుఫాను విరుచుకుపడడంతో ఏం చేయాలో పాలుపోలేనటువంటి పరిస్థితి అయితే ఎదుర్కొంటున్నారు. అయితే ఇదే వచ్చేటటువంటి వరదల వలన పంట చేతికి వచ్చే సమయంలోనే నష్టం చవిచూడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అనేటటువంటి ఆవేదన, ఆందోళన శ్రీకాకుళం రైతాంగం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ సురేష్, విఎస్ నాయుడు, ఎన్టీవీ, శ్రీకాకుళం.